బదిలీ అయిపోయింది నీకు, కొత్త చెక్ చేస్తారులే ఈ రోజంతా. ఇట్లా అనుకుంటా పోయినావు ఎంట్రీలో, అప్పుడు దెబ్బలు గుర్తు రాలేదు అలా మీకు? తప్పు ఉంటే అందరూ చేతులు ఎత్తులు అమాయక మీరు కించం ఏం చేస్తావు? సూపరు. అరే నన్నెందుకు వీళ్ళందరూ నువ్వు గాడిలక పనికి మామూలు చెమట తాగుపోతూ పుయ్య. నేనన్న కొడుకే కూర్చొని తాగుతూ ఉన్నా. నేను అన్న తాగకుండా అన్న ఖరాబ్ అయిపోతారు అంటే లక్ష 10,000 ఇద్దరు పంచుకులే 24 hours. నా మీద ఎప్పుడైతే కేసులేనో అన్ని రోజులు వీడు నాతోనే ఉంటాడు. మనస్ఫూర్తి చెప్తున్నా, వీడు ఏ రోజు వచ్చిండో ఆ రోజు నుంచి నాకు దరిద్రం చుట్టింది. మనం ఒక మంచి అప్పుడు ఈ వాయిస్ చాలా మంచిగా ఉండే, చాలా స్వీట్ వాయిస్ ఉండే. అంటే ఇట్లా అట్లా అట్లా మాట్లాడచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక నరకంలో బతుకుతున్నాను, అమ్మ తోడేసి చెప్తున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పర్షన్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే, మన ఇమ్రాన్ అయితే అందరు శాలరీ అయితే ఈరోజు అయితే రివీల్ చేస్తున్నాడు. రివీల్ చేసే ముందు మనైతే ఫస్ట్ వీడియో చూసాను కదా, దాని గురించి అయితే మొత్తం చెప్తాను చూడండి. పర్షన్ టీం మొత్తం ఏం వర్క్ చేసేయాలని ఇమ్రాన్ అయితే మనకు వీడియో అయితే క్లారిటీ చెప్తుండు. బబ్బు వీళ్ళందరూ అయితే వీడియోలు చేయాలని ఆఫీస్ కాడికి అయితే వస్తున్నట, కానీ వీడియోస్ అయితే తీస్తలేదంట. ఇమ్రాన్ ఏమో నాకు బయట చాలా పనులు ఉంటాయి, మిమ్మల్ని వీడియోలు తీయాలని ఇక్కడికి పంపిస్తున్నాను ఇమ్రాన్ అయినా అన్నాడు. అప్పుడు ఇమ్రాన్ అన్న బండి మీద కలిస్తే అప్పుడు బబ్బు అయితే అని పొద్దుగా వచ్చిన ఎవరు వీడియోలు తీతామంటే వస్తలేరని బబ్బు అయితే ఇమ్రాన్ నాకు చెప్పిండు. ఇమ్రాన్ కాలి పిల్లి సీదా బెల్ట్ తీసిండు. సీదా బెల్ట్ తీసి సీదా లోపలికి అయితే వేయండు. లోపలికి పోతే అందరైతే లోపలే వండుకుంటారు. శ్యామ్, విజయ్, గంగు ఇంకా చాలా మంది వండుకున్నారు లోపల. వాళ్ళందరినీ తీసుకొని కాలి పిల్లి సీదా బెల్ట్ తీసుకొని అయితే చాలా ఘోరంగా కొట్టిండు శ్యామ్ని గిటంగా విజయ్ అందరినీ. తర్వాత గంగు బాత్రూమ్ పోయాడు. గంగు బాత్రూంలోకి వచ్చినాక గంగు గల్లా పట్టుకొని గంగుని కూడా కొట్టిండ్రు. తర్వాత వీళ్ళైతే అందరు బయటికి అయితే వచ్చిండ్రు. అందరు బయటకు వచ్చాక వీళ్ళందరూ అయితే చాలా క్లాస్ పీకిండ్రు. తర్వాత ఏమో నాకు అవసరం లేదు, ఈ ఛానల్ అవసరం లేదు, నాకు అసలు ఈ ఛానల్ వద్దు, ఏమో నేను వీడియో తీయను, పర్షన్ బస్ ఛానల్ బంద్ చేసినట్టు ఈ ఛానల్ కూడా బంద్ చేస్తా, ఏమన్నా చేసుకుని నాకు అవసరం లేదు, మీరు మీ సొంతంగా ఛానల్స్ పెట్టుకుని ఇప్పుడు నేను ఇలా ఉండాలంటే దానికి ఎవరు నా వీడియోలు చేయడం లేదు, మొత్తం మీ వీడియోలు చేసుకుంటున్నారు అంటే నిమ్మలని అయితే చాలా సీరియస్ అయ్యారు. అప్పుడే గంగు వీళ్ళందరూ వచ్చి అన్న ఎందుకు ఏం అన్న చేసామని పోంచి కరెక్ట్ ఒక టైం చెప్పిన టైం ప్రకారం అయితే రోజు కంటిన్యూ చేస్తామని చెప్పిండు. గంగు అయితే చాలా సీరియస్ అయ్యి తర్వాత ఒక్కొక్క క్లాస్ అయితే వీకిండు. ఫస్ట్ అయితే గంగు శాలరీ అయితే రివీల్ చేసిండు. గంగు శాలరీ ఎంత అంటే, ఫస్ట్ గంగు శాలరీ చెప్పే ముందు గంగు ఎలా పరిచయం అనేది చెప్తా. గంగు అయితే ఎలా పరిచయం చూడండి, పర్షన్ ఫ్యామిలీ ఛానల్ ఉంది, పూర్తిగా చూడండి. అలాగే గంగు శాలరీ ఎంత అంటే, గంగు శాలరీ అయితే యూట్యూబ్ నుంచి వచ్చేసి 2 లక్షలంట, అక్షరాలు 2 లక్షలంట. వామ్మో చూడనీకి అట్లే ఉండు, కానీ ఒకరు అయితే లక్షలు సంపాదిస్తారు వీళ్ళు మాత్రం. అందుకే వీళ్ళని యూట్యూబర్స్ అంటారు. యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు ఇలా సంపాదించారని చెప్పము, కానీ పర్షన్ టీం అయితే అట్లా సంపాదిస్తారు. తర్వాత నరేష్ గురించి చేస్తే, నరేష్ ఏమో చాలా చిల్లరే ఉంటున్నానంట. ఇమ్రాన్ ఒకసారి కలిసి ఇమ్రాన్ వీడియోలు చేసామంటే నరేష్ ఏమో చేస్తానంట. తర్వాత వీడియోస్లలోకి వచ్చాక మొత్తం మారిపోయినంట. ఇప్పుడు నరేష్ జీతం అక్షరాల 80,000 అంట. ఖాళీ నరేష్ ఓన్లీ నెలకు ఒక 2-3 వీడియోలు పెడతాడంటే అక్షరాల 80,000 జీతం అంట. తర్వాత ఎవరు అంటే తెలుసు, మొన్న యాక్సిడెంట్ అయింది అనిల్ బాయ్ అయితే. అంత యాక్సిడెంట్ అయినా సరే కానీ ఇంకా పబ్కి అలా అవుతాయి. ఇమ్రాన్ చాలా సీరియస్ అయ్యాడు. ఏం డాన్స్ పబ్కి ఎలా చేస్తానంటే అనిల్ ఏమో విజయ్ అనే పేరు, శ్యామ్ అనే పేరు చెప్పిండు. అనిల్ యూట్యూబ్ ఇంకా అక్షరాల నెలకి 130,000 అంట. 130,000 పైన వస్తుంట, కానీ కిందికి మాత్రం తగ్గదంట. తర్వాత మన తల్వార్ సన్ని అని తెలుసు కదా, తల్వార్ సన్ని నా యూట్యూబ్ ఇన్కమ్ అయితే చాలా తక్కువ ఉంది. ఇప్పుడే మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంది కాబట్టి అన్నకైతే ప్రజెంట్ 30,000 పైన వస్తుందంట. 35,000-38,000 అయితే వస్తుందంట ప్రజెంట్. ఇంకా ముందు అయితే పెరుగుతుంది ఉంది. ఒక నెల అయినా అంతే ఛానల్ స్టార్ట్ చేసి. తర్వాత ఇంకెలా బ్యాక్గ్రౌండ్లో అయితే అమ్మాయి కనిపిస్తుందా, ఆ అమ్మాయి జీతం అయితే ఆ అమ్మాయి ఇంకో వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తుండ్రు.
వాళ్ళ జీతం అయితే అక్షరాల 1,10,000 అంట. ఇంకా పర్సన్ టీం మొత్తం అక్కడ లేకపోవడంతో ఇంకా హర్ష కొంతమంది లేరు, వాళ్ళ శాలరీస్ అయితే రివీల్ చేయలేరు. మీరు కనుక పూర్తి వీడియో చూడాలని కూడా పర్సన్ ఫ్యామిలీ ఛానల్ ఉంది, చూడండి.